యాంకర్ ఉదయ్ భాను ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఓ సింగర్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఓ ప్రోగ్రాంలో ఓ సింగర్ తనను స్టేజ్ మీదకు పిలవకుండా అవమానించిందని, తనను తక్కువ చేయడానికి ప్రయత్నించిందని విమర్శలు చేసింది ఉదయ్ భాను. కాకపోతే ఆ సింగర్ పేరు చెప్పకపోయినా ఆ సింగర్ సునీతే అని ఆ తర్వాత అందరికీ అర్థమైంది. ఉదయ్ భాను చేసిన విమర్శలపై సునీత స్వయంగా స్పందించింది. ఉదయ్ భాను విమర్శించింది తననేనని, అయితే తానేమీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయనని సునీత చెప్పింది. తనతో ఏదైనా సమస్య ఉంటే ఉదయ్ భాను తనతోనే స్వయంగా మాట్లాడొచ్చునని, ఎక్కడో ఇంటర్వ్యూలో తనను ఉద్దేశించి విమర్శలు గుప్పించాల్సిన పనిలేదని సునీత తెలిపింది. మరోవైపు తన సమకాలీన గాయని ఉషతో తనకు మంచి సంబంధాలు లేవని సునీత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది. ఎందుకో గాని మొదటి నుంచి ఉషతో కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని కాదని, తనతో సరిగా మాట్లాడేదాన్ని కాదని సునీత తెలిపింది. చిన్నప్పటి నుండి తనకు కొన్ని హద్దులు గీసుకుని అందులో ఉంటానని, తన కంఫర్ట్ జోన్లోకి ఎవరినీ రానివనని, కాబట్టి చాలా మంది తనను అపార్థం చేసుకుంటారని, పొగరని అనుకుంటారని సునీత తెలిపింది. చిన్నతనం నుంచి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల, తక్కువ వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరేమనుకుంటారో అని ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదని, రిజర్వ్డ్ గా ఉండేదాన్నని, అందువల్ల జనాలకు తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉండొచ్చునని సునీత ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. సుబ్బు, నీకు తెలుసా? నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5:05కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.